దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడి మీద కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి తర్జన భర్జనల మీద చర్చను చూస్తున్నాం. పొత్తులి గారు, అధిష్టానం స్వభావం మారిందంటున్నారు. ఇదివరకటికి సోనియా గాంధీ గారు అధినేత్రి అయిన తర్వాత మారిందని అంటున్నారు. మీకు మారినట్టు అనిపిస్తుందా? పద్ధతులు ఏమైనా మారాయా? ఆచారాలు ఏమైనా మారాయా? నేను ఇందాక చెప్పిన పాయింట్ కొంచెం వివరించి ఇప్పుడు మీరు అడిగిన దాన్ని కూడా చెప్తానండి. నేను ఇందాక ఏం చెప్పానంటే అధిష్టాన వర్గం మనస్సులో ఏముందో తెలియదన్నాను. అంటే ఇప్పటి వరకు ఇప్పుడు ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని ఎక్కువ మంది అడుగుతున్నారో వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారా లేదో తెలియదన్నాను. నిర్ణయం తీసుకొని ఉంటే అటువంటి సూచనలు కనిపించి ఉండేవి. ఇప్పటి వరకు తీసుకోలేదు. కనుక ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాంట్లో సాధక బాధకాలని ఆలోచిస్తున్నారనేది నేను చెప్పదలుచుకున్న విషయం. అంతేగాని నిర్ణయం తీసుకోలేదు. రెండవ పాయింట్ ఏంటంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో వివిధ వర్గాలు, వివిధ గ్రూపులు, ముఠాలనే పదం వాడద్దు, గ్రూపులు అన్ని రకరకాలుగా ఉంటాయి. తమ దృక్కోణం నుంచి ఎట్లా ఆలోచిస్తున్నారో అధిష్టాన వర్గం కూడా తమ దృక్కోణం నుంచి ఆలోచిస్తారు. అంటే అధిష్టానం దృక్కోణం ఉంటుంది. నేను చెప్తాను, అదే చెప్తాను. అధిష్టాన వర్గానికి మొత్తం కాంగ్రెస్ పార్టీలో బలం అంతా కూడా మన స్టేట్ నుంచి 33 మంది సభ్యులు ఉన్నారు. ఈ 33 మంది సభ్యుల్ని కీపింగ్ ది ఫ్లాక్ టుగెదర్, వీళ్ళందరినీ సంఘటితంగా ఎట్లా అట్టి పెట్టుకోవాలనేది చాలా ముఖ్యమైన సమస్య. ఇందుట్లో ఏమాత్రం తేడా వచ్చినా, ఎందుకంటే క్యాబినెట్ ఫార్మేషన్ అప్పుడు అసంతృప్తి చెందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది బయట చెప్తారు, కొంతమంది చెప్పరు. కొంతమంది సార్కాస్టిక్గా చెప్తారు, కొంతమంది ఇంకా మెరకు ఘోరంగా లోపల పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళందరి మనసులో ఏముందో ఇదివరకు బయటపడలేదు. స్పష్టంగా అధిష్టాన వర్గానికి చెప్పుకోలేదు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తంలో నేను సంజయ్ రెడ్డి గారి కాలం నుంచి కూడా చూస్తాను, ఇంత పటిష్టమైనటువంటి నాయకత్వం ఇంకెప్పుడు ఎవ్వరు కూడా నోరు వెప్పి మేము ఇంకో రకమైన అభిప్రాయం చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇట్లా చేస్తే కానీ కుదరదండి ఆయన చెప్పినటువంటి వాళ్ళు లేరు. తెలంగాణ ఇష్యూతో సహా అన్నీ వెనక్కిపోయినాయి. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తే అదే జరిగింది. కనుక అటువంటి నాయకత్వం ఈ పరిస్థితి లేనప్పుడు మారిన పరిస్థితుల్లో వీళ్ళందరినీ కలిపి ఉంచడం ఎలాగా? అంటే ఎవరి కుంపటి వాళ్ళు పెట్టుకునేటటువంటి సందర్భం వచ్చింది. ఆ రకమైన పరిస్థితి ఉందండి. వచ్చిందని నేను అనండి. వచ్చే అవకాశం, వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకనంటే అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అంత పటిష్టమైన నాయకత్వం ఆయన కన్నెర చేస్తాడేమో అనేటువంటి భయం ఇవాళ లేదు కదా. ఇవాళ వచ్చినటువంటి నాయకత్వం ఎటువంటిదో మనకు తెలియదు. కొత్త యువ నాయకత్వం ఆ రకంగా చేయగలదా అని ఆలోచిస్తే తప్పు లేదు వాళ్ళది. రెండవ అంశం ఏంటంటే ఇవాళ వరకు పాలసీస్ అన్ని ఒక పద్ధతిలో వచ్చినాయండి. ఈ పాలసీస్లో ఏ ఒక్కటి రివర్స్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా చిక్కులు వస్తాయండి. కనుక వాళ్ళు ఈ పాలసీస్ కంటిన్యూ చేయడం ఎలాగా, దీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి, రాష్ట్ర భవిష్యత్ ఏమిటి, ఇంక్లూడింగ్ తెలంగాణ ఇష్యూ, వీటిని ఏ రకంగా డీల్ చేయాలనేటువంటి వాళ్ళు ఆలోచిస్తారండి. కనుక వచ్చేటువంటి నాయకత్వం వీటినన్నింటినీ కూడా దృష్టిలో పట్టి పరిష్కరించడానికి తగిన సామర్థ్యం ఉందా లేదా, ఆయన సమర్థులైనప్పటికీ కూడా ఆయనతో మిగతా వర్గాలని కూడా కోఆపరేట్ చేస్తాయి, ఆమోదయోగ్యంగా ఉంటారా లేదా, కోఆపరేట్ చేయటం, ఆమోదించకపోయినా కోఆపరేట్ చేయొచ్చు. ఇదివరకు అట్లా చేశారు. ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యం నేను అంటలేదండి, నాకు తెలియదు, కాకపోవచ్చు కూడా. అయినప్పటికీ కూడా కాదని అన్నవాళ్ళు లేరు. కనుక ఇప్పుడు కొత్తగా వచ్చే నాయకత్వానికి అట్లాంటి సహకారం లభిస్తుందా అనేటువంటి ప్రశ్న. ఇవన్నీ కూడా అధిష్టాన వర్గం ఆలోచిస్తుంది. తర్వాత మీరు అడిగారు అప్పటి అధిష్టాన వర్గం శైలి, ఇప్పటి అధిష్టాన వర్గం శైలి. అధిష్టాన వర్గం శైలి అంటూ ఏం మార్పు ఉండదండి. అధిష్టాన వర్గం అనేటువంటిది ఫిలాసఫీలో అది ఒక నిరాకారమైనటువంటి నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం. అది ఎవరు ఒకళ్ళే, ఆమెకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు చుట్టూ ఉంటారు. ఉదాహరణగా సోనియా గాంధీ గారు, ఆమెకి సలహాదారులు కొంతమంది ఉంటారు. ఇవాళ సలహాదారులు రేపు ఉండకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి సలహాదారులు ఏం చెబుతారు, అందరూ కలిసి చర్చించుకొని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. ఇందాక కోదండరామ్ గారు ఒక మాట అన్నారు, ఇంత బలంగా ఇక్కడి నుంచి ఒక డిమాండ్ వస్తుంది, ఫలానా వాళ్ళనే నాయకుడిగా చేయండి, ముఖ్యమంత్రిగా చేయండి అనేది. అది బహుశా రుచించకపోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు ఆ మాట అంటే మేము దాన్ని ఒప్పుకుంటే మా అధికారం ఏమవుతుంది, మా ప్రాభవం ఏమవుతుంది అనేటువంటి అనుమానం రావచ్చని అంటున్నారు. వారంటాం సవవే, కానీ అక్కడ పరిస్థితి ఏంటంటే ఇవాళ కాదు అని అంటే అనొచ్చు కదా, అనలేదే. అయినా కొద్దిపాటి బెదురు పెట్టారు. మొట్టమొదటి రోజున మేము రిజైన్ చేస్తాం అనేటువంటి మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారే, మేము ఉండమన్నారు కదా క్యాబినెట్లో, చేశారే.
కనుక ఏ తాత్కాలికమైన ఏర్పాటే కదా, నిర్ణయం తీసుకునేదాకా మేము ఇట్లాగే ఉంటామని వాడు అనొచ్చు కనుక నేను ఇందాక చెప్పాను, నిన్నటి పరిస్థితి ఇవాళ లేదు, ఇవాళ పరిస్థితి రేపు ఉండదు. కనుక కొంత వ్యవధి వాళ్ళు తీసుకుంటారు. సంతాప దినాలు మాత్రమే కాదు, సంతాప దినాలు అయిన తర్వాత కూడా కొన్నాళ్ళు దీన్ని ఇట్లా నెట్టేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. సరే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఇప్పుడు ఇంకా తొందరగా స్టార్ట్ చేయలేదని. ఇందాక సంతాప దినాలు నేను అనుకోవడం రేపు నుంచి దే విల్ స్టార్ట్ ఇట్. పైగా ఇంకొక అంశం ఏంటంటే అధిష్టానం ఎవరిని ఒక కమిటీగా వేయలేదు, ఎవరిని పంపించే ఆలోచన కూడా లేదు. అది ఆలోచించము ఇవాళ దాకా అని చెప్పేసి సింగి చాలా క్లియర్ గా చెప్పారు. రెండో అంశం ఏంటంటే అధిష్టాన వర్గానికి లో కమాండ్, అది హై కమాండ్, ఇక్కడ లో కమాండ్. లో కమాండ్ నుంచి మాకు ఇది చెయ్యాలి, ఇది చేస్తే బాగుంటుంది. ఇక్కడ లో కమాండ్ కింద లెక్క కింద నుంచి మాకు ఇది చెయ్యాలి అని అడగటం కొద్దిగా వారికి ఇబ్బందికరమైన అంశమే కాదని నేను. కానీ దిస్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ కేస్. ఏ రాష్ట్రంలో కూడా 156 మంది ఎమ్మెల్యేలు ఉంటే 152 మంది ఎమ్మెల్యేలు మాకు జగన్ కావాలి అని వినిపించడం అనేది ఇట్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ కేస్. పరిస్థితులు కూడా ఎక్సెప్షనల్. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత వచ్చిన పరిణామం. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా చూస్తున్నారు, అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆల్మోస్ట్ ఆల్ యునానిమస్, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ గా ఎవరన్నా వ్యతిరేకిస్తే రహస్యంగా వ్యతిరేకిస్తున్నారేమో కానీ యునానిమస్ గా మాకు ఈ లీడర్ కావాలని ఎక్సెప్షనల్ ప్రత్యేకమైన పరిస్థితులు. ఇంకొక సందేహం, ఎవరో అంటూ వీళ్ళందరూ అంటే ఇవాళ ఉన్నటువంటి వాతావరణం ప్రకారం అందరూ కూడా అంటున్నారు బయటికి, రేపొద్దున అధిష్టాన వర్గం నుంచి ఎవరన్నా ప్రతినిధులు వచ్చి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో కూర్చుని గదిలో కూర్చుని ఒక్కొక్కళ్ళు లోపల రమ్మని మాట్లాడితే ఇదే మాట బయట చెప్పినటువంటి మాట లోపల చెప్తారా అనేటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్టికులర్ జనరల్ గా పవర్ పాలిటిక్స్ లో కొన్ని ఒత్తిళ్ల సందర్భంగా కొన్ని రకాలుగా ముఠాలు మారిపోతారు. కానీ నేను అనేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో లెజెండ్ గా ఎదిగి ప్రజల హృదయాలలో లేదా వాళ్ళ గెలుపు కూడా నేను మొన్న చెప్తాను, మొన్న ఎన్నికల్లో కేవలం అభ్యర్థులు రాజశేఖర రెడ్డి గారి ఫోటో వల్ల గెలిచారు, రాజశేఖర రెడ్డి గారి పనుల వల్ల గెలిచారు, ఆయన పథకాల వల్ల గెలిచారు అనేది వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తెలుసు. ఇలాంటి ప్రత్యేకమైన సందర్భంలో ఊరికనే కప్పలు తెక్కలాగా అలా మాత్రం అనుకోవటం కూడా సమంజసమైంది కాదని. ప్రైవేట్ గా కొంతమంది ఏమంటున్నారంటే మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే అపారమైనటువంటి గౌరవం ఉంది, వారి వల్ల మేము గెలిచాము, వారి సాయం వల్ల మేము గెలిచాము, అయితే మాకు వారి పట్ల గౌరవాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అంగీకరించడం మాత్రమే చూపించినట్ట ఒకటండి. ఇప్పుడు ఇది ఒకటేనా? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఒప్పుకుంటున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పుకుంటేనే రాజశేఖర రెడ్డి గారిని గౌరవించినట్ట. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా రాజశేఖర రెడ్డి గారు మరణించగానే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిని మనం రాజకీయాల్లో తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేయాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద కొంచెం లోతుగా వెళ్దాం, కొంచెం వివరంగా వెళ్లే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. అసలు ఇంకొక వ్యక్తి గురించి ఇంకొక ప్రతిపాదన గురించి చర్చ లేకపోవడమే ఒక బలహీనతగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కనపడుతుంది అంటున్నారు. బలహీనత అనే మాట ఒపీనియన్ అనుకోండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరైనా సరే లేదు నేను కంటెస్ట్ చేయదలుచుకున్నాను అని చెప్పే పరిస్థితి ఉన్నదా? లేదు. నిన్న కడపలో జరిగిన మీటింగ్లో జగన్ గారిని కనుక ఒప్పుకోకపోతే ప్రజలు తిరగబడతారు అని ఒక ఎమ్మెల్యే హెచ్చరిక చేశారు. రాష్ట్రం అగ్నిగోళం అవుతుంది, అగ్నిగుండం అవుతుంది. నేను కొంచెం మైల్డ్గా చెప్పాను అని రైట్ చెప్పారు. ఈ వాతావరణంలో ఎవరైనా సరే లేదు నేను కూడా నా అభ్యర్థిత్వం ఉంది అని చెప్పే పరిస్థితి ఉందా? లేదు, అట్లాంటిది ఏమి లేదు. ఇది కాక 2 అంశాలు దృష్టిలో పెట్టుకోవాలండి. మొదటిది, కాంగ్రెస్ పార్టీలో మొన్నటి ఎన్నికల్లో ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ మంది కేవలం రాజశేఖర రెడ్డి గారి అభిప్రాయాల ప్రకారం వచ్చినటువంటి వాళ్ళు, ఆయన మాటకి ఎదురు చెప్పేటువంటి వాళ్ళు కారు. ఆయన పట్ల కేవలం 100% విశ్వాసం గౌరవం ఉన్నటువంటి వాళ్ళు. ఆయన పట్ల విశ్వాసం ఉంచడం అంటే ఆ కుటుంబం పట్ల విశ్వాసం ఉంచడం. రెండో అంశం ఏంటంటే ఈ దేశంలో ఒక పెక్యులర్ రాజకీయ సంస్కృతి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1955లో మొదటిసారి ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్గా చేశారు. 1959లో ఆమెని కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు. ఇంకా అంతకుముందు ఎన్నికల కమిటీ, ఎలక్షన్ కమిటీలన్నీ వాళ్ళకి ఉండేవి. వాటికి ఉండేవి అసలు ఇప్పుడు ఉన్నాయో తెలియదు. దానికి ఎన్నిక జరిగితే మ్యాక్సిమం నెంబర్ ఓట్స్ ఇందిరాగాంధీకి వచ్చినాయి. నాట్ బికాస్ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్, ఆ వారసత్వం.
తర్వాత ఏమైంది 66లో అంటే ఆవిడ ఓటేస్తే నెహ్రూ గారిని గౌరవించినట్టు. 66లో నువ్వు ఇంకొక ఎనెక్డోట్ చెప్తాను మీకు. 66లో లాల్ బహదూర్ శాస్త్రి దిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, అవసరం ఆయన పోయినప్పుడు ఏం చేయాలి? 2 సంవత్సరాలే నెహ్రూ పోయిన తర్వాత 2 సంవత్సరాలే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉంది. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారిని ఆటోమేటిక్గా ప్రైమ్ మినిస్టర్ చేశారు. అంటే ఒక వారసత్వాన్ని మనం గౌరవిస్తూ వచ్చాం. ఆ రకమైనటువంటి పొలిటికల్ కల్చర్ మన దగ్గర ఉంది. ఆమె పోయిన తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ వచ్చారు. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత మాకు సోనియా గాంధీ గారు కావాలని కాంగ్రెస్ వాదులందరూ చాలా ఆందోళన తీసుకొచ్చారు. ఆవిడ ఆమె ఏదో రాజీవ్ గాంధీ గారు పోయిన వెంటనే కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని మీరు చేపట్టాలని చెప్పి సీతారాం కేసరి గారు వెళ్లి టోపీ తీసి ఆవిడ కాళ్ళ దగ్గర పెట్టారు. అది అందుకని ఆవిడ తిరస్కరించారు. కనుక ఈ సంస్కృతి అట్లాంటిది ఉంది మనకు. కనుక ఇక్కడ ఏమిటంటే ఆనాడు జాతీయ స్థాయిలో జవహర్లాల్ నెహ్రూ ఎంత బలంగా ఉండేవారో ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంత బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కనుక అదే కల్చర్ ఇక్కడ రావడానికి ఆస్కారం ఉంది. కనుక ఇప్పుడు ఆయన్ని కాదని జగన్ని కాదని ఇంకొకరిని పెట్టడానికి బహుశా వాతావరణం అనుకూలించదు. అలాగని ఎవరిలోనూ అటువంటి కోరికలు లేవని నేను మాత్రం అన్నాను. ఎందుకంటే ఉన్నా కూడా బయట పడలేరు. అందుకే అది మీ ఉద్దేశంలో ఇంచుమించుగా అధిష్టానం ముందు ప్రత్యామ్నాయాలు లేవు. దర్ ఇస్ నో చాయిస్. అట్లా అంటలేదని నేను అలా అనుకోవచ్చు. కాదు, ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటి ఆల్టర్నేటివ్ అంటే వెయిట్ ఫర్ సమ్ టైం. కొంచెం పరిస్థితులు కుదురుపడ్డ తర్వాత ఎవరు ఏమిటో తెలుస్తుంది మనకు. ఇప్పుడు బలంగా ఒక తెలంగాణ ప్రాంతానికి చెందిన